సంవత్సరాలు ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడడం, ఎన్నోసార్లు జైలుకు పోవడం జరిగిన తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మీద అలుపెరుగని పోరాటం చేయడం జరిగింది. ఇదే టీఎస్పీఎస్సీ మీకు గుర్తుందో లేదో, మార్చిలో జరిగినటువంటి టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ మీద మేము టీఎస్పీఎస్సీ బోర్డు ముంగల ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో ఒక అనూహ్యమైనటువంటి సంఘటన జరిగింది. అప్పటి వరకు ప్రశాంతంగా బోర్డు ముందల ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, వాళ్ళ పక్షాన నిలబడ్డటువంటి మాలాంటి విద్యార్థి నాయకులందరూ కూడా ధర్నా చేస్తూ ఉంటే పోలీసుల యొక్క రెచ్చగొట్టే చర్యల కారణంగా నేను స్వయంగా అరే నా రాష్ట్రం వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా నీళ్లు మాకు వస్తాయి, మాకు ఉపాధి అవకాశాలు జరుగుతాయని జీవితాలను త్యాగం చేసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పేపర్ లీకేజీలు అయ్యి లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు గోసపడుతున్నారు అని చెప్పేసి నేను స్వయంగా ఆ రోజు మార్చి 13 మధ్యాహ్నం 12:45 జరుగుతున్నటువంటి ధర్నాలో టీఎస్పీఎస్సీ బోర్డు పైకి ఎక్కి బోర్డుని తునాతునకలు చేసింది నేను. ఆ రోజు చేస్తే నా మీద అక్రమంగా దాదాపు 10 సెక్షన్ల కింద కేసులు పెట్టి మార్చిలో చెంచల్గూడ జైల్లో పెట్టారు, నాతో పాటు 15 మందిని. ఇదే ఉగాది పండుగకు మేమందరం కూడా ఉగాది పండుగకు కుటుంబ సభ్యులతో లేకుండా జైల్లో ఉన్నాం. అయినా కూడా భయపడలేదు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులం కాబట్టి, ఉద్యమమే ఊపిరిగా జీవించిన వాళ్ళం కాబట్టి ఎక్కడ సమస్య వచ్చినా కూడా రాజీ పడేది లేదు, పోరాటమే తప్ప రాజీ పడేది లేదని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పోరాడుతూ ఉన్నాం. అయితే ఈ జీవో నెంబర్ 46 గురించి గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడాను. నన్ను టీవీ డిబేట్స్కి చాలామంది పిలుస్తూ ఉంటారు. యోయో టీవీ కానీ, తర్వాత V6 కానీ, TV9 కానీ, అన్ని ఛానళ్ళలో కూడా దీని గురించి చాలా క్లియర్గా చెప్పాను. ఈరోజు 2 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించిన తర్వాత ఇట్లా విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం జరిగితే పట్టించుకోని కారణంగానే వీళ్ళందరూ కూడా మీకు కర్రు కాచి వాత పెట్టారు. అందుకే కదా ఈరోజు మిమ్మల్ని అధికారం నుంచి దింపి ఇంటికి సాగనంపిరు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైంది, మేము టైం ఇస్తూ ఉన్నాం కాబట్టి ఈ జీవో నెంబర్ 46 కారణంగా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులే మన రాష్ట్రంలోనే నాన్ లోకల్గా తయారయ్యేటువంటి పరిస్థితి ఈ జీవో నెంబర్ కారణంగా ఏర్పాటైతా ఉంది. హైదరాబాద్ మహానగరంలో 1 కోటికి పైగా జనాభా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా లోకల్స్ కాదు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిలర్స్గా ఉన్నారు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళను లోకల్గా భావించి 50 మార్కులు, 60 మార్కులు, 70 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తావు. మరి అదే మన బిడ్డలు గ్రామీణ ప్రాంతాల నుంచి కష్టపడి డబ్బులు ఉన్నా లేకపోయినా, తినకపోయినా లైబ్రరీలో కూర్చొని కేవలం ఒక బ్రెడ్ ముక్క తిని కూడా చదువుకుంటున్నటువంటి నా బిడ్డలకు ఈరోజు ఉద్యోగాలు రాకపోతే కడుపు తరుక్కపోతుంది, గుండె తరుక్కపోతుంది, ఆవేశం పెళ్ళుపుకి ఈరోజు బయటకు వస్తూ ఉంది. ఏం అన్యాయం చేశారని ఈరోజు నా బిడ్డలకు, నా తమ్ముళ్లకు ఈరోజు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి ఏర్పాటైంది. ఈరోజు ఇంటికాడ తల్లిదండ్రులు, నేను ఎన్నికల సందర్భంగా ప్రతి ఇంటికి పోయినప్పుడు చాలా మంది అమ్మలను, అయ్యలను అడుగుతా ఉంటే చెప్తా ఉన్నారు, ఏమి చదువుకోలేని ఒక ముసలవ్వ కూడా చెప్తా ఉంది, ఎవరికి ఓటేస్తావంటే కారుకు మాత్రం వెయ్యనయ్యా అన్నది. ఎందుకు వెయ్యను అమ్మ అంటే, నా కొడుకుకు ఉద్యోగం రాకుండా వేసిండు, నా మడవానికి ఉద్యోగం రాకుండా వేసిండు, వీళ్ళకి ఎట్లా వేయాలి ఓటనని వాళ్లకు కూడా అర్థమైనటువంటి విషయము ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి, గతంలో ఉన్నటువంటి పెద్దలకు అర్థం కాలేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సాక్షాత్తు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కానీ, దానిపైన ఉన్నటువంటి హోంమంత్రి కానీ ఎంత దద్దమ్మలంటే మన మిత్రులందరూ పోయి హోంమంత్రి దగ్గరికి, సార్ ఇది జీవో నెంబర్ 46, దీంట్లో చాలా అన్యాయం జరుగుతుంది, ఇబ్బంది ఉందంటే
ఆయన సింపుల్ గా ఏ క్యా హే జీవో నెంబర్ 46 అంటాడా? ఎంత సన్నాసులు, ఎంత దద్దమ్మలు, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇక ఈ నాకు తెలిసి నిన్ననో మొన్ననో న్యూస్లో వచ్చింది, ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా పోయి సీఎం గారిని కలిశారు. నాకైతే పూర్తి నమ్మకం ఉంది, మీరు చాలా నెలల తరబడి ఇంట్లో ముఖం చూపించకుండా, ఇంటికి పోకుండా దీని మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. మీ ఫైట్లో ఖచ్చితంగా దానికి న్యాయం జరుగుతుందని పూర్తిగా విశ్వాసం, నమ్మకం ఉంది. మేము ఉద్యమకారులుగా యూనివర్సిటీ జేఏసీ తరపున మీకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. మీకు న్యాయం జరిగేంత వరకు తమ్ముడు ప్రవీణ్ ఎప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు, అన్న ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుందని. మీకు న్యాయం జరిగేంత వరకు ఎక్కడికైనా రావడానికి సిద్ధమే, కొట్లాడి మళ్ళా జైలుకు కూడా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీ ఇష్యూలో జెన్యూనిటీ ఉంది. ఎక్కువ అన్న ఇందాక చెప్పాడు క్రికెట్ మ్యాచ్ గురించి. అరే, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగం ఇస్తారా, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగం ఇస్తారా? ఇక్కడ రివర్స్ జరుగుతూ ఉంది కదా. 50-60 మార్కులు వచ్చిన వాళ్ళకేమో ఉద్యోగం వస్తుంది, 120, 125, 126, 125.5, 126.5 తమ్ముళ్ళు ఒక్కొక్కరు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇందులో స్వయంగా మా మేన బామ్మర్ది కూడా ఉన్నాడు నల్గొండ జిల్లా నుంచి. వానికి 123.5 వచ్చినాయి. 0.5లను ఎంతనో పోయిందని చెప్తా ఉన్నాడు. అరే, ఇంత కష్టపడి ఇంటి దగ్గర తల్లిదండ్రులు డబ్బులు లేకపోయినా ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు అడుక్కొని, అప్పులు తెచ్చుకొని, వడ్డీలు కట్టుకుంటా ఉన్న బంగారం కూదబెట్టి బ్యాంకులలో వడ్డీలు తీసుకొచ్చి ఈరోజు ఇంత కష్టపడి చదువుకుంటే చివరికి ఈ పనికిరాని దద్దమ్మల యొక్క నిర్వాకం కారణంగా ఈ జీవో నెంబర్ 46 తీసుకొచ్చి ఇంత నిర్వాకానికి గుర్తించారు. అయ్యా, ఒక విషయాన్ని చెప్పి ముగిస్తా, టైం లేదు కాబట్టి తమ్ముళ్ళు. 2016, 18, 20 ఈ సందర్భాల్లో వచ్చిన నోటిఫికేషన్లలో ఎప్పుడన్నా జీవో నెంబర్ 46 ఉందా? మరి ఎందుకు పెట్టారా నాయన మీకు జీవో నెంబర్ 46? దద్దమ్మ సన్నాసులారా ప్రభుత్వంలో ఉన్నారు, ఎందుకు పెట్టారా భయ్ మీరు? ఎందుకు? కారణం ఏంది అంటే కొంతమందికి ఎక్కడైతే కొంతమందికి అడుగులకు మడుగులొత్తాలని వాళ్ళ యొక్క అక్రమంగా వాళ్ళను ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పేసే కదా ఈ అనవసరమైన రచ్చ లేపింది. గతంలో లేనిది ఇప్పుడు ఎందుకు పెట్టారు? పెట్టి ఇప్పుడు పంచాయతీ ఎందుకు పెట్టారు? ఈ రోడ్ల మీద ధర్నాలు చేసేటట్టు ఎందుకు తీసుకొచ్చారు? కాబట్టి ఇది చాలా అన్యాయమైంది. వెంటనే జీవో నెంబర్ 46ను ఎత్తివేయకపోతే ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి ఊదినటువంటి 14Fకు సంబంధించిన ఉద్యమం ఏ రకంగా ఎగిసిపడిందో అట్లనే జీవో నెంబర్ 46కు సంబంధించింది మీరు వెంటనే నిర్ణయం తీసుకొని మా తమ్ముళ్ళందరికీ న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మళ్ళొక్క ఉద్యమం ఈ టెంట్ల నుంచే పుట్టుకొస్తుందని చెప్పేసి ఈ తెలియజేస్తూ 100% మీది న్యాయమైన డిమాండు. మీకు అందరికీ ఉద్యోగాలు వచ్చేదాకా మేము బాసటగా నిలబడతాం, పోరాటం చేస్తాం. ఆ రోజు మీకు గుర్తుందో లేదో సెక్రటేరియట్ ముట్టడికి మీరు పిలుపునిచ్చారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. అప్పుడు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు ఫుడ్ పెట్టలే. ఎంత బాధ అనిపించింది అంటే ఏం తప్పు చేసిరని వీళ్ళని ఇట్లా చేసిర్రు. నేను పైన ఎస్ఐని అడిగిన, ఏంది సార్ ఇట్లా పరిస్థితి, మా వాళ్ళకి కనీసం ఫుడ్ కూడా పెట్టలేదంట, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదంటే మాకు తెలియదండి పై అధికారులని. ఎవడా పై అధికారి, ఎవడు ఫోన్ కొట్టని చెప్పిన. నేను ఫోన్ కొట్టి ఎవడా ఇమ్మీడియట్గా 10 నిమిషాలలో మా ఓళ్ళని ఇక్కడ నుంచి పంపించకపోతే వేరే రకంగా జరుగుతుందని చెప్పేసి మీడియాని అంతా పిలిచి ఇక్కడ హల్చల్ చేస్తామని చెప్తే 10 నిమిషాలలో అందరినీ కూడా అక్కడ నుంచి పంపించిండు. మళ్ళీ అప్పుడే నాకు తెలిసి బనానాసో ఏవో తీసుకొచ్చిండు. ఇట్లా అరే మాకు న్యాయం చేయండి అయ్యా, అన్యాయం జరిగింది, మా కడుపు కొట్టారు, మాకు ఆకలైతుంది, మా కడుపు కోత చేయొద్దని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద మీకున్న అధికారం చేత వీళ్ళని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేయొద్దు. చేస్తే మాలాంటి ఉద్యమకారులు, ప్రజా సంఘాలు ఎప్పటికీ ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఉంటాము. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు కూడా మీ పోరాటంలో నేను అడుగు వేస్తానని చెప్తూ మళ్ళొక్కసారి
తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ నిరుద్యోగికి ఏ విద్యార్థికి అన్యాయం జరిగినా తప్పకుండా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ఉద్యమకారులుగా మీ వెంట ఉంటామని తెలియజేస్తూ భారత్ మాతాకి జై.